ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏపీలో ఇకపై 3 ముక్కలాట ఉండదు అంటున్నారు సీఎం చంద్రబాబు. రాజధాని అభివృద్ధిని అడ్డుకునే శక్తుల్ని, వ్యతిరేకించే వారిని మళ్లీ రాకుండా అడ్డుకోవాలన్నారు. అమరావతిని హైదరాబాద్ని మించిన ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామంటున్నారు బాబు. టీడీపీ 44వ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఫినిష్ అనుకున్న వాళ్లే ఫినిష్ అయిపోయారని చంద్రబాబు అన్నారు. కార్యకర్తలను పట్టించుకొని నాయకులు తనకు అవసరం లేదన్నారు. తెలుగుదేశం పార్టీని ఫినిష్ చేస్తామని ఆ ఆలోచన వచ్చిన వాళ్లే ఫినిష్ అయ్యారు తప్ప తెలుగుదేశాన్ని ఏమీ చేయలేకపోయారు, ఏమీ చేయలేరు. టీడీపీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుందని తెలిపారు చంద్రబాబు. గత ఎన్నికల్లో పవన్ తో పొత్తు, బీజేపీతో కలవడం సరైన నిర్ణయమన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకోవడం, ఆయనే ముందొచ్చి అనౌన్స్ చేయడం, తర్వాత బీజేపీతో కలవడం. రాజకీయాల్లో ఎప్పటికప్పుడు ఎత్తులుంటాయి, పై ఎత్తులుంటాయి, స్ట్రాటజీస్ ఉంటాయి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఏ ఎన్నికల్లో 94% రాలేదు. మొట్టమొదటిసారిగా రికార్డు బద్దలు కొట్టాం. 2028 ఆగస్టుకు అమరావతి పనులన్నీ పూర్తి చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. మళ్లీ ప్రధానమంత్రిని పిలిచి అమరావతిని ప్రారంభిస్తామన్నారు. అమరావతి ఒక్కరోజులో కాదు, నిరంతరం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కొందరికి నచ్చినా నచ్చకపోయినా అమరావతి అజేయం, శాశ్వతమన్నారు. గతంలో ఐటీతో సైబరాబాద్ ను తయారు చేశామన్న చంద్రబాబు దానికి మించిన నగరంగా అమరావతి రూపుదిద్దుకుంటుందన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేశామని, త్వరలోనే కేంద్రం కూడా అమరావతిని రాజధానిగా గుర్తిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో అమరావతిని ఇంచు కూడా కదిలించలేరని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆ రోజు ఐటీ అని సైబరాబాద్ సిటీ నిర్మాణం చేస్తే నేడు దానికి తగ్గట్టుగా దానికంటే మించిన నగరం అమరావతి అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. బాగా పనిచేసే కార్యకర్తలను గుర్తించడమే కాకుండా వారిని పైకి తీసుకొచ్చి మంచి పదవులు ఇవ్వాలన్నది లోకేష్ ఆలోచన అన్నారు సీఎం చంద్రబాబు. ఇది ఓ మంచి సంప్రదాయమని అభినందించారు.